విశాఖపట్నం మెట్రోలకు 100% సహాయం చేయాలి. సాధ్యమైనంత త్వరగా ఈ చార్టర్‌ను ఆమోదించండి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి కట్టలు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నా. చేసి పని ప్రజలకు చెప్పుకోవాలి. అప్పుడే ఓట్లు పడతాయి. 2004-19 అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగి ఓడిపోయాను తప్పితే ప్రతిపక్షాలు ఓడించలేదు. మోదీ నాయకత్వంలో దేశం ఆకాశం హద్దుగా దూసుకుపోవడం ఖాయం. రిపబ్లిక్ టీవీ చర్చా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మండలిలో స్పష్టం చేసిన మంత్రి సంధ్యారాణి. ఈ ఏడాదిలోనే వర్సిటీల్లో పోస్టుల భర్తీ, పరిశోధన ఆవిష్కరణలు పెరిగిన ప్రోత్సాహం మండలిలో మంత్రి లోకేష్. మే నుంచి స్కూళ్లు, హాస్టళ్లకు సన్నబియ్యం. పీడీఎస్ అక్రమార్కులపై క్రిమినల్ కేసులు మంత్రి నాదెండ్ల మనోహర్. అమరావతిలో జాతీయ యోగా ప్రకృతి పరిశోధన సంస్థ 100 కోట్లతో ఏర్పాటు మంత్రి సత్యకుమార్. ఎగుమతిదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యం. అకమరిక సుంకాల పెంపుతో నష్టం లేకుండా చూస్తాం. ఏపీకి ఎలాంటి లోటు లేకుండా కేంద్రం అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శ్రీశైలం పందిపూర్ పనుల్లో ఎందుకంత ఆలస్యం? జాతీయ డ్యాం భద్రత ఆధారిత ప్రశ్న. వర్షాకాలంలోపు అత్యవసర పనులు గుర్తించి పూర్తి చేస్తాం. ఏపీ జలవనరుల శాఖ అధికారులు వెల్లడి. 2023లో ప్రపంచ మిలిటరీ వ్యయం 6.5% అధికమై $2.4 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. నిరుడైతే అది 7.4% వృద్ధి రేటుతో $2.446 లక్షల కోట్ల డాలర్లు చేరింది. ఈ క్రమంలో చైనా ఏడాది తన రక్షణ బడ్జెట్ను 7.2% మేర పెంచడానికి తాజాగా నిర్ణయించింది. 24,900 కోట్ల డాలర్లు లెక్క తేలుతున్న బీజింగ్ ప్రతిపాదన. అధికారిక మిలిటరీ వ్యయం కంటే అమెరికా సైనిక ఖర్చు 3 రెట్లు ఎక్కువ. రక్షణ రంగానికి కేటాయింపులో అమెరికా, చైనా, రష్యాల తర్వాత ఇండియా 4వ స్థానంలో ఉంది. తీవ్ర విస్తరణవాదంతో ముసురు కొడుతున్న చైనా కనీసం 18 దేశాలతో పేచీలు పెట్టుకుంది. ఇండియా సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలను రాజ్యం పోస్తుంది. 2027 కల్లా తైవాన్ను ఛేదించుకోవాలని భావిస్తున్న బీజింగ్, ఆసియాలో అమెరికా దాని మిగతా రాజ్యాల కాపురానికి గండికొట్టినా తీవ్రంగా ప్రయత్నిస్తున్నందుకు తన సైన్యాన్ని వేగంగా సమీకరిస్తుంది. గడిచిన 12 నెలల్లో తన రక్షణ బడ్జెట్ను రెట్టింపులకు మించి పెంచిన ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా ఎంతగా పెరపెరలాడిపోతుందో కళ్లకు కడుతుంది. నేపాల్ సరిహద్దులను సురక్షితం చేసుకోవడంలో అత్యాధునిక సాయుధ బలగాలను తీర్చిదిద్దుకోవడంలో ఇండియా సైతం చురుగ్గా వ్యవహరించాలి. చైనా దాని చంకలోని పాకిస్థాన్తో భారత ఉనికి రెండు వైపులా ప్రమాదాలు పొంచుకున్న పరిస్థితులు. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు 9.53% పెరగడం హర్షణీయం. మన ఆధునీకరణకు 1.48 లక్షల కోట్లు ప్రత్యేకించి అందులో 70% దేశీయంగా ఖర్చు చేయాలని ఆచరించడం అభినందనీయమే. ఆయుధాలను, సైనిక సామగ్రిని తాత్కాలికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు భవిష్యత్తులో వాటిని మనం సొంతంగా రూపొందించుకోవాలి అన్నది ప్రథమ ప్రధానిగా నెహ్రూ వెలిబుచ్చిన ఆకాంక్ష. అది ఆచరణలోకి రాని దుస్థితిలో మన సైనిక అవసరాల కోసం దశాబ్దాల పాటు పరదేశాలను నమ్ముకోవాల్సి వస్తుంది. రక్షణ రంగంలో సాధనకు కట్టుబాటు చాటిన మోదీ నూతన స్వదేశంలో తయారీకి 2011లో ప్రయత్నం పోస్తే ఆపై 5 మన ఆయుధ దిగుమతులు 33% మేర తగ్గిపోయాయి. భారతీయ సహజ సంపత్తి ఎగుమతులు ప్రస్తుతం 100కు పైగా దేశాలకు చేరుతున్నాయి. స్వతహాగా శాంతికాముక దేశమైన భారతావని అందరితో సత్సంబంధాలను కోరుకునేది కాదని మన సరిహద్దులకు చొరబడాలనుకునే వాళ్లకు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. అందుకుగాను సమీకృత థియేటర్ కమాండ్స్, నవీన యుద్ధ విమానాలు, సబ్మరీన్లు, డ్రోన్ల తయారీతో మన ఆయుధ పాటవాన్ని అజేయం చేసుకోవాలి. అదే సమయంలో జాతీయ సమగ్రత సంరక్షణ కోసం చిన్నతనం నుంచే పిల్లలకు మాతృభూమి పట్ల ఆబ్జ ప్రేమానురాగాలను అలవర్చాలి. అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన పీట్ హెగెస్ చైనా వ్యతిరేక వైఖరి. తనకు పోటీదారు చైనాయే అని, తమ దేశాన్ని భయపెట్టగల సామర్థ్యం అలాంటి ఉద్దేశం డ్రాగన్కు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్లో డ్రాగన్ దూకుడును కట్టడి చేసేందుకు మిత్ర దేశాల భాగస్వాములతో కలిసి పనిచేస్తామన్న హెగెస్ ఈ దిశగా ఇండియా, అమెరికాలు సహకరించుకోవాలంటూ మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ట్రంప్ను దానికి తాజాగా పాల్ కపూర్ తోడయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా నియమితులైన ఆయనకు దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాలను అప్పగించారు. దక్షిణాసియా వ్యవహారాల నిర్వహణలో తప్పుదారి చేసి అపఖ్యాతి పాలైన డొనాల్డ్ లూ స్థానంలో కపూర్ను నియమించారు. పాకిస్థాన్ను ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూల్చడంలోనూ, బంగ్లాదేశ్ ప్రభుత్వ మార్పులోనూ డేవిడ్ హస్తం ఉంది. ఇమ్రానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్, పాకిస్థాన్ భద్రతా వ్యవహారాలు, అనుసంధాన విషయాల్లో నిపుణుడైన పాల్ కపూర్ ఇస్లామాబాద్కు బద్ధ వ్యతిరేకిగా ముద్రపడ్డారు.
ట్రంప్ ఎలాగైనా పుతిన్‌తో నేర్పుగా మాట్లాడి ఒప్పందం కుదురుతారని ఉక్రెయిన్ సహా ఐరోపా దేశాలు భయపడుతున్నాయి. మరో కీలక పరిణామాన్ని ఇక్కడ గమనించాలి. ఉక్రెయిన్ సరిహద్దులు ఇక ఎన్నాటికి 2014 ముందున స్థితికి చేరవని ఆ దేశ మిత్రుల సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. నాటోలో ఉక్రెయిన్‌కు స్థానం ఉండబోదని తేల్చేశారు. ఇది రష్యాకు వీణుల విందే. యుక్రెయిన్ తన భద్రతకు పూచీ కోరుతున్న అమెరికా అలాంటి బాధ్యతనేమీ తీసుకోదని స్పష్టమవుతోంది. ఉక్రెయిన్‌తో సహా ఐరాస దళాలను నియోగించాల్సి వస్తే ఐరోపా దేశాల బలగాలను సమకూర్చాలి. చైనా కట్టడి చేసేందుకు ప్రాధాన్యమిస్తున్న అమెరికా తన సైనిక శక్తిని మరింత శక్తివంతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆగ్నేయాసియాలో డ్రాగన్ ఏ విషయంలోనూ విజయం సాధించినా అది ప్రపంచంలో అమెరికా సాయాన్ని తగ్గిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. చైనా మాత్రం అమెరికాతో రాజీ కుదుర్చుకునే ప్రసక్తే లేదన్నారు. దూకుడు ప్రదర్శించిన ట్రంప్ తనపై విధించిన సుంకాలకు సమాధానంగా అమెరికాతో ఆర్థిక యుద్ధానికి సిద్ధమైందే తప్ప ఆ దేశంతో చర్చలకు ఆసక్తి చూపలేదు. పైపెచ్చు ఈ విషయంలో చొరవ చూపే అవకాశాన్ని అమెరికాకే వదిలేసింది. మరోవైపు అమెరికా తైవాన్ పట్ల అనుసరించే విధానం సందిగ్ధంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని డ్రాగన్ తన అజెండాను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో తన ప్రమేయాన్ని తగ్గించుకుని ఇండో పసిఫిక్ పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అమెరికా నిశ్చయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయి మల్యా బాగ్చి సిఫారసు చేసిన కొలీజియం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయి మల్యా బాగ్చిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ విక్రమ్నాథ్ కొలీజియం ఈ మేరకు ప్రకటించింది. దీనికి కేంద్రం ప్రభుత్వం ఆమోదిస్తే జస్టిస్ బాగ్చి 6 ఏళ్లకు పైబడి సుప్రీంకోర్టులో సేవలందించడంతో పాటు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం పొందుతారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కొద్దికాలం పనిచేశారు. 8న మోదీ గుజరాత్ సభకు మహిళా పోలీసుల పహరా. జాబిల్లిపై దిగిన మరో ప్రైవేట్ ల్యాండర్. అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇంట్యూటివ్ మిషన్స్ ప్రయోగించిన అథీనా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద గురువారం ల్యాండ్ అయింది. అయితే అది నిటారుగా సరైన స్థితిలోనే దిగిందా లేదా అన్నది తేలిరాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. చంద్రుడిపై ప్రయోగాల కోసం అథీనా ఒక డ్రిల్లింగ్ యంత్రం, డ్రోన్, 2 రోవర్లను మోసుకెళ్లింది. జాబిల్లిపైకి ఇంట్యూటివ్ మిషన్స్ దాదాపు ఏడాది కిందట పంపిన వ్యోమనౌక సరైన స్థితిలో దిగడంలో విఫలమైంది. అమెరికాకే చెందిన మరో ప్రైవేటు కంపెనీ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ గత ఆదివారం జాబిల్లిపై ఒక ల్యాండర్ను సాఫీగా దింపిన సంగతి గమనార్హం. నగరాలకు నక్సలిజం కొన్ని పార్టీలు ఒత్తాసు పలుకుతున్నాయి. ప్రధాని మోదీ ధ్వజం. వన్డేలకు ముష్ఫికర్ వీడ్కోలు. ఎన్ఎండీసీ పూర్తిస్థాయి సీఎండీగా అమితాబ్ ముఖర్జీ. గంటకు రూ. 60కే జీపీయూ వినియోగం. ఐటీ మంత్రి అశ్విని వెల్లడి. విశాఖలో కోరమండల్ ఇంటర్నేషనల్ విస్తరణ, గంధకం ఉత్పత్తికి రెండో ప్లాంట్ ప్రారంభం. ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే. నయారా ఎనర్జీ 2.59 కోట్ల షేర్ల బైబ్యాక్. పసిడి రుణ నిబంధనలు కఠినతరం, బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు. కారణం ఇది 2024 సెప్టెంబర్ నుంచి బ్యాంకుల వద్ద పసిడి తనఖా రుణాలు 50% పెరిగాయి. మొత్తం రుణాల వృద్ధి కంటే ఈ విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉంది. బంగారం ధర పెరిగిన నేపథ్యంలో తనఖాపై ఎక్కువ మొత్తం పొందగలుగుతుండటం ఈ నేపథ్యంలోనే పసిడి రుణాలు చోటు చేసుకుంటున్న పదవ గడువును ఆర్బీఐ గుర్తించింది. దీంతో రుణ ప్రక్రియలను సమీక్షించి నిబంధన ఉల్లంఘన జరగకుండా చూడాలని బ్యాంకులకు ఆర్బీఐ కోరింది. పసిడి విలువ గణన, రుణాల మదింపు వంటి విషయాలు బ్యాంకుల నిబంధనలకు తగ్గట్టుగా నడుచుకోవట్లేదని ఆర్బీఐ గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇఫ్లూ వీసీగా నాగలపల్లి నాగరాజు. ఇంగ్లీషు విదేశీ భాషల విశ్వవిద్యాలయం ఇఫ్లూ ఉపకులపతిగా ప్రొఫెసర్ నాగలపల్లి నాగరాజును నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర మోహర్ యూనివర్సిటీ వీసీగా ఉన్నారు. దక్షిణ ఒడిశాలోని గజపతి జిల్లా ఛత్రపూర్ గ్రామానికి చెందిన నాగరాజు ఇంగ్లీషు ఆచార్యుడిగా 30 సంవత్సరాల అనుభవం ఉంది. కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేశారు. ఏపీలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అకాడమిక్ చైర్ విధులుగా, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసే ఈ మాదిరి బ్లాక్మెయిలింగ్ కొత్తగా ట్రంప్ను పుట్టిన బుద్ధి కాదు. అమెరికాలో ఎవరున్నా ఎలాంటి బెదిరింపులతో ప్రపంచ దేశాలకు దారి తెచ్చుకున్నారు. 1985 మధ్య సుంకాలు, వాణిజ్యాలపై సాధారణ ఒడంబడిక ఘాట్కు సంబంధించిన ఉరుగ్వే రౌండ్ చర్చల్లోనూ, ఆ తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓపైన జరిగిన దోహా రౌండ్ చర్చల్లోనూ అమెరికా వ్యూహం ఇదే. బ్రెజిల్ నుంచి వచ్చే $4 కోట్ల దిగుమతులపై 100% సుంకాలు విధించింది.
మన నుంచి వెళ్లిన వస్త్ర దిగుమతులపై ఎలాంటి చర్య తీసుకోబోతున్నట్టు హెచ్చరించింది. దాంతో మేధా సంపత్తి హక్కుల ఐపీఆర్పై అమెరికా తీసుకొచ్చిన అన్యాయమైన నిబంధనలను తొలగక తప్పలేదు. ఆఫ్రికా దేశాలపైన ఇలాగే దారికి తెచ్చుకుంది. అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడం వల్ల అత్యధిక దేశాలు దానికెళ్లే ఎగుమతులపై ఆధారపడి ఉంటాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు 18% అయితే థాయిలాండ్ నుంచి 17%, దక్షిణ కొరియా నుంచి 16% ఎగుమతులు ఉన్నాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు ఏకంగా 78%. ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు. EU శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకర చర్య కాగలదు. రష్యా గుడ్లు తేలేస్తున్న అమెరికా తీవ్ర కొరతతో సతమతం. బర్డ్ ఫ్లూయే ప్రధాన కారణం. ఆల్ టైమ్ గరిష్టానికి ధరలు. ఒక్కో గుడ్డు ఏకంగా రూ. 36, మరో 40% పెరిగే ఛాన్స్. ఒక్కరికి గరిష్టంగా 2 గుడ్లే. పలు సూపర్ మార్కెట్ల ఆంక్షలు. టర్కీ వైపు అమెరికా చూపు. ఈ ఏడు 42 కోట్ల గుడ్ల దిగుమతి. జైశంకర్పై దాడికి ఖలిస్తానీల యత్నం. లండన్ పర్యటనలో ఘటన. మంత్రి గారి సమీపంలో ఆందోళనకు దిగిన వైనం. ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు. క్షమించరాని వైఫల్యం. భారత హైకమిషన్ను పిలిపించి తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చిన వైనం.